తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లలో జాప్యం రైతుల పాలిట శాపంగా మారింది. వరి కోతలు పూర్తయి రోజులు గడుస్తున్నప్పటికీ పలు ప్రాంతాలలో ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతూ ఉండడంతో అన్నదాతలు ఆందోళన బాట పట్టారు. అయితే చివరి ధాన్యం గింజ వరకు కొంటామని రైతులకు సీఎం రేవంత్ భరోసా ఇచ్చారు. అన్నదాతల్ని ఇబ్బంది పెడితే ఎస్మా ప్రయోగిస్తామని మిల్లర్లు వ్యాపారులను హెచ్చరించారు. తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు అన్నదాతలకు తీవ్ర ఇక్కట్లు తెచ్చిపెడుతున్నాయి. వరి కోతలు పూర్తయి 15 రోజులు దాటినా ధాన్యం కొనుగోళ్లు జరగక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోయి కుళ్లిపోయే పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 380 ధాన్యం కొనుగోలు కేంద్రాలు అలంకారప్రాయంగా మారాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజా ప్రతినిధులు, అధికారులు ఆర్భాటంగా కేంద్రాలను ప్రారంభించడం తప్ప కొనుగోళ్లు చేపట్టడం లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోసిన పంటతో రైతన్నలు కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ప్రతికూల పరిస్థితుల్లో కష్టపడి పండించినప్పటికీ తీరా పంటను అమ్ముకునే సమయంలో ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యంపై రైతులు వాపోతున్నారు. అటు సూర్యాపేటలోనూ రైతులు రోడ్డెక్కారు. వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతుండడం, ముందస్తు సమాచారం ఇవ్వకుండా మార్కెట్ కు అధికారులు సెలవు ప్రకటించడంతో రైతులు ఆందోళన బాట పట్టారు. రైతులు తెచ్చిన ధాన్యం ట్రాక్టర్లను మార్కెట్ లోపలికి వెళ్లకుండా అధికారులు అడ్డుకున్నారు. ఆరు బయట ఉంటే వర్షానికి ధాన్యం తడిసి భారీగా నష్టపోతామంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు చేసేందుకు రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మార్కెట్ అధికారులు సరైన సమాచారం ఇవ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్ ఉంది, తీసుకురారని చెప్పిండు. సరే అన్న, మళ్ళీ 6 గంటలు చేసినాం. 6 గంటల తర్వాత మళ్ళీ యథావిధిగా మార్కెట్ ఉంది అని చెప్పిండు. తీరా 7 గంటల వర్షం వచ్చిందని చెప్పేసి ఇప్పుడు మాకు ఉదయం 3 గంటలు తీసుకొచ్చిన బండి ఇంతవరకు ఎలవ్ చేయట్లేదు మార్కెట్లకి. మేము నానా ఇబ్బందులు పడుతున్నాం. ట్రాక్టర్ వాళ్ళు ఓవర్ చార్జ్ అంటుండ్రు. ఇప్పుడు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. మాకు ఇక్కడ ఒడ్లు అన్ని పచ్చరకాలు తీసుకొచ్చి ఆడబెట్టినట్టయితే అవి మిల్లు కెమెరా డైరెక్ట్ పోయే ఒడ్డు మేము తీసుకొచ్చినా అవి మిక్కిపోతున్నాయి. ఆడ అసలు ఏం చేసుకోవాలని అర్థం కావట్లేదు రైతులు. ఇప్పుడు మేము ఆడ గోల పెడితేనే వాళ్ళు మేము పంపమా, మాకు అధికారులు ఇంతవరకు ఆర్డర్ చేయలేదని వాళ్ళు అంటున్నారు. దాని గురించి మీ ద్వారా ఏమన్నా తీసుకొచ్చి గవర్నమెంట్ కు స్పందన వచ్చేటట్టు చేయరు, మాకు తొందరగా ఒడ్డు పోసి ఏర్పాటు చేయరు. మాకు ప్రస్తుతం అకాల వర్షాలు రైతులకు మరో సమస్యగా మారాయి. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరగడంతో చాలా చోట్ల రోడ్లపై, కల్లాల్లో కుప్పలుగా పోసి పెట్టారు. అకస్మాత్తుగా వస్తున్న వర్షాలకు ధాన్యం తడిసిపోతోంది. బాన్సువాడ, బీర్కూరు, మద్నూర్, వరి ప్రాంతాల్లో వర్షాలకు వందలాది క్వింటాళ్ల ధాన్యం నీటిపాలైంది. వర్షాల బారి నుంచి కాపాడుకోవడానికి టార్పన్లు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. అయితే నిబంధనల ప్రకారం 17% తేమ ఉంటేనే కొనుగోళ్లు చేస్తామని అధికారులు చెప్తున్నారు. ఓవైపు కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడం, మరోవైపు అకాల వర్షాలు పడుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. కనీసం తెరిచిన కేంద్రాల్లోనైనా కొనుగోళ్లు జరిపితే తాము దళారులను ఆశ్రయించే పరిస్థితి ఉండదని చెబుతున్నారు. మరోవైపు తెలంగాణలో మిల్లర్ల మాయతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వేలంపాటలో ప్రభుత్వం విక్రయించిన ధాన్యాన్ని బ్లాక్ మార్కెట్ లో అమ్ముకున్న రైస్ మిల్లర్లు ఆ లోటును పూడ్చుకునేందుకు రైతుల నుంచి దొడ్డు ధాన్యం కొనుగోలు చేసే పనిలో పడ్డారు. మింగిన ధాన్యాన్ని కక్కాల్సిందేనని, లేకపోతే 25% జరిమానా విధిస్తామని ప్రభుత్వం హెచ్చరించడంతో ప్రస్తుత సీజన్ లో వస్తున్న కొత్త ధాన్యంతో దానిని భర్తీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం సన్న ధాన్యానికి మాత్రమే బోనస్ ప్రకటించడంతో బోనస్ లేని దొడ్డు ధాన్యాన్ని తక్కువ ధరకే ఫామ్ గేట్ లో కొనుగోలు చేస్తున్నారు. తేమ శాతం ఎక్కువ ఉందనే సాకుతో కనీస మద్దతు ధర కూడా చెల్లించడం లేదు. క్వింటాలకు 2,000 రూపాయల నుంచి 2,100 రూపాయల మించి ధర పెట్టడం లేదు. ధాన్యాన్ని ఆరబెట్టడం, తూర్పారబట్టడం, శుద్ధి చేయడం, 15% తేమ వచ్చేంత వరకు ఎదురు చూడటం ఎందుకనే ఉద్దేశంతో కొందరు రైతులు మిల్లర్లు అడిగిన ధరకు అమ్మేస్తున్నారు. అటు ప్రభుత్వం బోనస్ ఇవ్వని దొడ్డు ధాన్యాన్ని రైతుల నుంచి తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్న మిల్లర్లు సన్న ధాన్యానికి కూడా
కనీస మద్దతు ధర చెల్లించడం లేదు. ధాన్యం నాణ్యతగా లేదని, తేమ ఎక్కువగా ఉందనే కారణాలు చూపుతూ ధరను తగ్గించేస్తున్నారు. ఇందుకు రైతులు అంగీకరించకపోతే ధాన్యం కొనుగోలును నిలిపివేస్తూ తాము నిర్ణయించిన ధరకే వారు విక్రయించే పరిస్థితులు కల్పిస్తున్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో రైతులకు ఇదే పరిస్థితి ఎదురైంది. దీంతో రైతులు రోడ్డెక్కారు. ఉన్నట్లుండి ధర తగ్గించడం, కొనుగోళ్లు నిలిపివేయడంతో ఆందోళనలు చేపట్టారు. అయితే రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా రానున్న వారం 10 రోజుల్లో ధాన్యం పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలకు వస్తుందని, కీలకమైన ఈ సమయంలో అందుకు అనుగుణంగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసేలా చూడాలని స్పష్టం చేశారు. చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులకు భరోసా ఇచ్చారు. తక్కువ ధరకు ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకోవాల్సిన అవసరం లేదని సూచించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో అటు మిల్లర్లు కానీ ఇటు వ్యాపారులు కానీ ఇబ్బంది పెడితే సహించేది లేదని ఎస్మా ప్రయోగిస్తామని హెచ్చరించారు. మంత్రి ఉత్తమ్, ఇన్ఛార్జ్ మంత్రులు, ప్రభుత్వ సలహాదారులతో సీఎం విడివిడిగా టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. జిల్లాల వారీగా పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నారు. రోజువారీ సమీక్షలు నిర్వహించాలని జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సీఎం ఆదేశాలతో ధాన్యం కొనుగోళ్లు వేగవంతమవుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.